2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికలు ఏపీ రాజకీయాల్ని సమూలంగా మార్చేశాయి. అప్పటి వరకు దుర్భేద్యయంగా కనిపించిన వైసీపీ కాస్త 11 సీట్లతో దారుణమైన పరాజయాన్ని చవిచూడగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటములు ఏకంగా 164 సీట్లు గెలుచుకుని చరిత్ర సృష్టించాయి. ఆ తర్వాత గత 6 నెలల్లో జగన్ ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఫలితం అంతంత మాత్రమే కనిపిస్తుంది. ఇలాంటి సమయంలో కూటమి ఇప్పుడు జగన్కు మంచి అస్త్రం ఇచ్చింది. రాష్ట్రంలో ఇప్పుడు ఎక్కడ చూసిన మంత్రి చంద్రబాబు తనయుడు నారా లోకేష్ డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాల్సిందే అంటూ టీడీపీ నాయకులు గలమెత్తుతున్నారు. ద మోస్ట్ డైనమిక్ యూత్ లీడర్ మా నారా లోకేష్ గారు, హైలీ ఎడ్యుకేటెడ్, 175 ఎమ్మెల్యేలు, 25 ఎంపీలు, ఆ రాజ్యసభ ఎంపీలలో స్టాన్ఫర్డ్ నుంచి చదివిన వాళ్ళు ఎవరు లేరండి. సో వెరీ హైలీ ఎడ్యుకేటెడ్, సో హీ నోస్ వాట్ టు డూ, వెన్ టు డూ ఎవ్రీథింగ్. సో పర్ఫెక్ట్ బ్లెండ్ ఉంది మాకు, ఇట్లా సీనియరు ఇట్లా జూనియరు. వీ హ్యావ్ ఏ అంటే లాంగ్ టర్మ్ విజన్, ఒక ఆలోచన చేస్తే ఫ్యూచర్ ఆఫ్ తెలుగుదేశం పార్టీకి ఉంది అని చెప్పేదానికి ఒక క్లారిటీ ఉందన్నమాట మా పార్టీలో. అండ్ నచ్చినా నచ్చకపోయినా ఎవరికైనా ఫ్యూచర్ ఇస్ లోకేష్ గారు. అండ్ కాబోయే ముఖ్యమంత్రి కూడా మన లోకేష్ గారు ఫ్యూచర్లో. అలాగే ఇలా అసందర్భంగా టీడీపీ నాయకులు కొత్త డిమాండ్ను వరుసగా తెరపైకి తెస్తున్నారంటే దాని వెనక అధిష్టానం ఉందన్న చర్చ జరుగుతుంది. అదే సమయంలో కూటమిలో మిత్రపక్షం జనసేనలో ఇది కాకపుట్టిస్తుంది. అలాగే విపక్ష వైసీపీకి అయితే ఇది వరంగా మారుతుంది. పవన్ కళ్యాణ్కు పోటీగా లోకేష్ను చంద్రబాబు డిప్యూటీ సీఎంగా చేస్తారా లేదా అనే చర్చను పక్కన పెడితే అసలు ఈ చర్చ తెరపైకి రావటం వైసీపీకి ప్లస్ అన్న వాదన వినిపిస్తుంది. కూటమి అధికారంలో వచ్చి 6 నెలలు అవుతున్నా ఎలాంటి విభేదాలు లేకుండా పక్కా సమన్వయంతో ముందుకు సాగుతుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కారణంగా కూటమికి బీటలు వస్తాయని అంచనా వేసిన వైసీపీకి ఇప్పుడు ఆ అవసరం లేకుండా టీడీపీయే ఆ పనిచేస్తుందన్న భావన మొదలైంది. లోకేష్కు డిప్యూటీ సీఎం బాధ్యతలు కట్టబెట్టాలన్న పవన్ కళ్యాణ్ అభిప్రాయం తీసుకోవడం చంద్రబాబుకు తప్పనిసరి. అయితే ఇప్పటికే పవన్కు ప్రోటోకాల్ విషయంలో అన్ని విధాలుగా గౌరవిస్తున్న ప్రభుత్వం ఇప్పుడు తనకు పోటీగా లోకేష్ను కూడా డిప్యూటీ సీఎం పదవి ఇస్తానని ప్రతిపాదిస్తే ఆయన ఎలా రియాక్ట్ అవుతారన్నది చూడాల్సి ఉంది. ముఖ్యంగా ఏ కేడర్ లీడర్ల పేర్లు చెప్పి లోకేష్ను డిప్యూటీ సీఎం చేస్తానని టీడీపీ ప్రతిపాదిస్తుందో అదే లీడర్ల పేరు చెప్పి పవన్ వ్యతిరేకించే అవకాశాలు లేకపోలేదు. అదే జరిగితే కూటమికి బీటలు మొదలైనట్లే అని వైసీపీ అంచనా వేసుకుంటుంది. చంద్రబాబు నాయుడు గారికి భజన చేసే కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ గారు ఎంచుకుంటే ఎవరికి అభ్యంతరం లేదు. కూటమిలో మీరు భాగస్వాములు. చంద్రబాబు నాయుడు గారు జీవితాంతం ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నారు బహిరంగంగానే. మంచిది, మీరు కలిసికట్టుగానే ఉండండి, మాకు ఏ విధమైన అభ్యంతరం లేదు.